హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ చేతి వంటలు. ఈరోజు మన వీడియోలో రాగి పిండిని ఉపయోగించి ఎంతో సాఫ్ట్‌గా ఉండే ఇడ్లీ, అలాగే క్రిస్పీ దోస మరియు టేస్టీ ఊతప్పం. ఈ 3 రకాల టిఫిన్స్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ ఒక్క బ్యాటర్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా లేదా డిన్నర్‌లోకైనా టెన్షనే ఉండదు. రాగుల్లో కాల్షియం మరియు ఐరన్ ఎక్కువ ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇది చాలా మంచిది. మరి ఈ హెల్తీ రెసిపీని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల దాకా రాగుల్ని తీసుకోండి. వీటిని పుల్లలు పీచులేమి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోండి. నెక్స్ట్ అందులోనే రాగులు తీసుకున్న కప్పుతోని ఇడ్లీ రైస్ అని దొరుకుతాయి కదా, ఆ రైస్ ని 1 కప్పు దాకా తీసుకోండి. ఇవి లేకపోతే నార్మల్ రైస్ నైనా 1 కప్పు దాకా తీసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను సన్నటివి కాబట్టి ముప్పావు కప్పు దాకా తీసుకున్నాను. అదే మీరు లావువి గనక తీసుకున్నట్టయితే అరకప్పు దాకా వేసుకోండి సరిపోతుంది. రాగులు గట్టిగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం సగ్గుబియ్యం కలిపితే టిఫిన్స్ అనేది చాలా మెత్తగా, చాలా రుచిగా వస్తాయండి. ఇడ్లీ మెత్తగా ఉంటుంది. దోస కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మరొక గిన్నెలోకి ముప్పావు కప్పు దాకా పొట్టు లేని మినపప్పు, మిగతా పావు కప్పు దాకా పొట్టు ఉన్న మినపప్పుని తీసుకుంటున్నాను. ఇలా పొట్టుతో ఉన్న మినపప్పుని తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది. రుచి కూడా చాలా కమ్మగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. వీటితో పాటుగా 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి, ఇందులో నీళ్లు పోసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి, మళ్ళీ తిరిగి నీళ్లు పోసి కనీసం 8-10 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. రాగులు గట్టిగా ఉంటాయి కాబట్టి ఎంత ఎక్కువ సేపు నానితే పిండి అనేది అంత స్మూత్‌గా మెదుగుతుంది. అలాగే మిల్లెట్స్ ఎప్పుడూ కూడా 10-12 గంటల పాటైతే కంపల్సరీగా నానబెట్టుకోవాలి. అప్పుడే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దీని మీద మూత పెట్టేసి 10 గంటల పాటైతే నాననివ్వండి. చూడండి 10 గంటల తర్వాత చూపిస్తున్నాను. మినపప్పు, అలాగే రాగులు, బియ్యం ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు వీటిని ఒక్కసారి మాత్రమే కడిగేసి, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులోకి ముందుగా మినపప్పు వేసి, తగినన్ని కూలింగ్ వాటర్‌ని వేసుకుంటూ, చాలా అంటే చాలా మెత్తగా వెన్నలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్‌లోకి రాగులు, బియ్యాన్ని వేసేసి, తగినన్ని నీళ్లు పోసి, చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని మినపప్పు పిండిలోకి వేసి, మీ రుచికి తగినంత ఉప్పు వేసి, ఒకసారి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ పిండిని రాత్రంతా పులియబెట్టాలి. పిండి అనేది పొంగి కింద పడకుండా ఉండటం కోసం నేను ఇలా 2 గిన్నెల్లో సగం సగం వేసి రాత్రంతా పులియబెడుతున్నాను. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్‌కి చూపిస్తున్నాను. పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో కదా! లోపలంతా ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా! పిండి పర్ఫెక్ట్‌గా పులిసింది అనటానికి ఇదే గుర్తనమాట. పిండి ఇలా లైట్ అండ్ ఫ్లఫీగా ఉంటేనే దోసలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి రుచి చూసి సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. పిండి కలిపేటప్పుడు మరీ ఫాస్ట్‌గా తిప్పేయకండి. అలా చేస్తే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ పోయి ఇడ్లీ చాలా గట్టిగా వచ్చేస్తాయి. సో, ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో మనం ముందుగా అయితే ఇడ్లీని వేసుకుందాము. చాలామంది ఇడ్లీ ప్లేట్‌కి నూనె రాస్తూ ఉంటారు కదా! అలా కాకుండా ఇలా కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళలో బాగా తడిపి, నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండాలి. ఇలా తడిపిన క్లాత్‌ని ప్లేట్ మీద పరిచి, ఆ తర్వాత ఇడ్లీలాగా వేసుకోవాలి. ఇలా ఇడ్లీ వేసిన తర్వాత 4 వైపుల నుండి ఫోల్డ్ చేసి, మరుగుతున్న నీళ్ళలో ప్లేట్ పెట్టిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 10-12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి 12 నిమిషాల తర్వాత ఉడికాయో లేదో చెక్ చేయాలంటే, చేతికి తడి రాసుకొని ఇడ్లీని చెక్ చేసామంటే చేతికి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. ఆ తర్వాత స్టవ్ ఆపేసి వెంటనే మూత తీయకుండా ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. దీనివల్ల ఇడ్లీలు సెట్ అవుతాయి. మనం ఇడ్లీని క్లాత్‌లో వేసినప్పుడు వెనక వైపు నుంచి వాటర్‌ని కొంచెం లైట్‌గా జలకరించాలి. చూడండి ఇడ్లీ తీసి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో కదా! ఇప్పుడు అదే పిండితో ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే రాగి దోసని ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని వేడి చేయాలి. పెనం బాగా వేడైన తర్వాత టిష్యూతో కానీ, ఉల్లిపాయతో కానీ బాగా రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే దోస పెనానికి అతుక్కోకుండా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకొని పెనం మధ్యలో వేసి ఇలా మెల్లగా అంచుల వరకు పలుచగా తిప్పుకోవాలి. రాగి పిండి కదా, ఇది మామూలు దోస కంటే కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. దోస వేసిన తర్వాత దీని చుట్టూరు కొంచెం నూనెను కానీ, నెయ్యిని కానీ వేసుకోవాలి. నెయ్యి వేస్తే రాగి దోస రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దోస గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. నూనె కానీ, నెయ్యిని కానీ వేసిన తర్వాత గరిటెతో ఇలా దోస అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దోస ఈవెన్‌గా వేగుతుంది. చూడండి దోస ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో కదా! ఇడ్లీ, దోస చూసారు కదా!
ఇప్పుడు అదే పిండితో ఎంతో సాఫ్ట్‌గా వెజిటబుల్స్ అన్నీ వేసి కలర్‌ఫుల్‌గా ఉండే రాగి ఊతప్పం ఎలా వేయాలో చూపిస్తాను. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని పెనం మీద వేయాలి. ఊతప్పం అంటేనే కొంచెం మందంగా ఉండాలి కదా! అందుకే దీన్ని దోసలా పలుచగా తిప్పకుండా ఇలా కాస్త మందంగానే ఉంచాలి. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. ఇలా కూరగాయలు వేయడం వల్ల ఊతప్పం చాలా హెల్తీగా, పిల్లలకి నచ్చేలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు దీని చుట్టూరు కొంచెం నూనెను వేసుకోవాలి. ఈ ముక్కలు పిండికి అతుక్కుపోవడానికి గరిటెతో ఇలా మెల్లగా నొక్కండి. దీనిపైన మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంతే, చాలా మెత్తగా ఉండే ఊతప్పం తయారవుతుంది. ఇదే పిండితో గుంట పొంగనాలు, అలాగే మసాలా ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటాయి. చూసారు కదా! ఒకే పిండితో ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఇడ్లీ, దోస, ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో మీరు గూడా తప్పకుండా ఈ పద్ధతిలో ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.